ఈ నెల 31న వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోతున్నట్లు చెప్పారు మంత్రి నిమ్మల రామనాయుడు. ఇచ్చిన మాట ప్రకారం వెలుగొండ నిర్వాసితులకు పరిహారం ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్టు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగానే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పి జాతికి అంకితం చేయడం ప్రపంచంలోనే 8వ వింత అని నిమ్మల అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేశామని తెలిపారు. వెలుగొండ నిర్వాసితులకు మరో విడత పరిహారాన్ని అందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 3వ విడతగా 250 కోట్ల పరిహారం చెక్కును నిర్వాసితులకు సీఎం అందజేశారు. దీంతో ఇప్పటివరకు 768 కోట్లను నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అందించింది. మొదటి విడతలో 2557 కుటుంబాలకు 318 కోట్లు, రెండో విడతలో 1622 కుటుంబాలకు 200 కోట్లు చెల్లించింది. మూడో విడతగా ఈరోజు 2027 కుటుంబాలకు 250 కోట్ల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇప్పటి వరకు మొత్తం 6206 కుటుంబాలకు 768 కోట్ల మేర పరిహారాన్ని ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. దీంతో దాదాపు 85% మేర R&R పూర్తయింది. వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశను త్వరలోనే కూటమి ప్రజా ప్రభుత్వం ప్రారంభించనుంది.